అంటే మనకి శుభాలనిచ్చేటటువంటి వాడు శంకరుడు. ఆయనకున్నటువంటి మరొక పేరు ఏమిటి అంటే రుద్రుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే మన శోకాన్ని దుఃఖాన్ని ఏడుపుని పోగొట్టేటటువంటి వాడు రుద్రుడు. ఆ తల్లి నవమాసాలు మోసి ప్రసవ వేదని అనుభవించి పిల్లాడికి జన్మనివ్వగానే ఆ పుట్టినటువంటి పిల్లవాడు లోకాన్ని చూడగానే వాడు చేసేటటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే వాడు ఏడవడు. ఇప్పుడు మొదలైనటువంటి ఏడుపు వాడు ఏడిచి వాడి జీవనంలో కూడా ఎట్లా అంటే వాడి ఏడుపు రెండు విధాలుగా ఉంటుంది. ఒక ఏడుపు ఏమిటంటే వాడికి లేదన్న ఏడుపు, రెండవ ఏడుపు ఏమిటంటే పక్కవాడికి ఉందినటువంటి ఏడుపు. ఇట్లా వీడు ఉన్నంతకాలం కూడా ఏడిచి చివరికి ఈ ఏడుపు ఆపేటటువంటి సమయంలో వీడు ఏడవటం ఆపగానే చుట్టూ ఉన్నటువంటి భార్య, బిడ్డలు, బంధువులు వీళ్ళందరూ కూడా ఏడవటం మొదలు పెడతారు. అంటే అది ఏడుపుతో పుట్టుక ప్రారంభమవుతుంది. వీడు ఏడుపు ఆపటంతో అంటే మరణంతో వీడు ఏడుపు ఆగిపోతుంది. అటువంటి ఏడుపుని పోగొట్టేటటువంటి వాడు ఎవరంటే రుదం ద్రాయతే ఇది రుద్రః.